తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కేబినెట్లో తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కూడా రాహుల్ కలిశారు. సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. కాసేపటి క్రితమే కోహెడ సభలో సీఎం రేవంత్ ముందు మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు ఆయన అనుచరులు. దీంతో కేబినెట్ విస్తరణ సీఎం రేవంత్ కు సవాల్గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మంత్రివర్గ విస్తరణలో అసలు ప్రమాణాలు ఏంటి, ఎలా చూస్తారు? సీనియారిటీనా, సామాజిక సమీకరణాల, లేదా ఢిల్లీ లాబింగా, ఎలా సెలెక్ట్ చేస్తారు? సో మంత్రివర్గ విస్తరణకు ఇంకా సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉన్నాయన్నీ కూడా అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయినాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు, అస్సాము, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పు అయిపోయింది. సిద్దరామయ్య బదులు డీకే శివకుమార్కి ఇచ్చారు. అక్కడ కూడా 13 మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. సరే, 1-2 చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేస్తారు. ఇంకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేరళలో చీఫ్ మినిస్టర్ ఎంపిక అయిపోయింది, విడి సతీశన్. ఇంకా మిగిలింది తెలంగాణలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చూడాలంటే తెలంగాణ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్లో అది మార్చిలో ఉంటాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఈ రాష్ట్రాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో పెద్దగా లేదు కాంగ్రెస్ పార్టీకి. ఉత్తరాఖండ్లో కొంత ఉన్నాయి స్టేక్స్, పంజాబ్లో ఉంది స్టేక్స్. సో అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ఇక రేవంత్ రెడ్డి అడిగితే గనక మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పూనుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ విస్తరణ కంటే 16 మంది మంత్రులు ఉన్నారు, 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 ఖాళీలు కాకుండా ఒకళ్ళిద్దరిని తీసేసి అటు ఇటు కొద్దిమందికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పి అటు ఇటు చేసి కూడా చేయొచ్చు. సో బట్ ఎందుకు ఈ మాట అంటే, రాహుల్ గాంధీ ఇటీవల ఆశావాహులు అందరినీ కూడా కలుస్తున్నారు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు రాహుల్ గాంధీని. అంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి కలిశారు. అంతకుముందు స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిశారు. ఆ తర్వాత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిశారు. వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళే. సో మంత్రి పదవి ఆశావాహులు ఎవరెవరైతే రాహుల్ గాంధీ టైం అడిగారో వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా కూడా విన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, కలిసినంత మాత్రాన అందరికీ మంత్రి పదవులు ఇస్తారని కాదు. బట్ మంత్రివర్గ విస్తరణకు ఇక బహుశా ఆషాఢ మాసం అయిన తర్వాత 17వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంది, అధిక మాసం ఉంది. అధిక మాసం తర్వాత బహుశా విస్తరిస్తారా, ఆషాఢమా, శ్రావణం చూసుకుంటే మరి ఇంకా సమయం పడుతుంది. ఖాళీగా ఉన్న 2 బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారా, లేకపోతే ఇతర ముఖ్య మార్పులు కూడా చేసే అంటే 1-2 చీఫ్ మినిస్టర్ ఇష్టం. రేవంత్ రెడ్డి ఎవరైనా మార్చాలనుకుంటే కనుక శాఖలు మార్చాలని చాలా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కలిసిన వాళ్ళ సంగతి చెప్తాను నేను. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. ఆయన కాంగ్రెస్ హైకమాండ్ అష్యూరెన్స్ ఇచ్చింది ఎన్నికల ముందు, ఏంటంటే నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి. ఇప్పటి వరకు ఈ 2.5 years ఏ కారణంతో ఇవ్వలేదు అంటే, ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి స్థానం ఇవ్వలేదని చెప్పారు. కానీ హామీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఇది గుర్తుండాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ అని గుర్తుండాలి కదా. అప్పుడేమో హామీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇద్దరు రెడ్డి మంత్రులే. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 రెడ్డి మంత్రులు అవుతారు ఒకటే జిల్లాలో. పైగా బ్రదర్స్కి ఇద్దరికి ఎట్లాగా ఒకటేసారి ఇస్తాము, ఇది కాంగ్రెస్ చెప్తుంది. కానీ కర్ణాటకలో జార్కిహోలీ బ్రదర్స్కి ఇచ్చారు. సతీష్ జార్కిహోలీ ఇంకో బ్రదర్కి కాంగ్రెస్ పార్టీ గతంలో ఒకటే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం ఉంది. బీజేపీ అయితే గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ 3 కూడా మంత్రి పదవి ఇచ్చిన సందర్భం ఉంది గతంలో కర్ణాటకలో. అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డ్రాప్ చేస్తారు. 2.5 సంవత్సరాలు ఆయనకు మంత్రి పదవి ఇట్లా చాలా స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి బయట ఉంటే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం చేస్తారు. మంత్రివర్గంలో ఉంటే ఓకే, లేకుంటే ఆల్రెడీ ఆయన కామెంట్స్ కానీ అవి కానీ మనం చూసాం. మునుగోడులో మధ్య దుకాణాలకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి కానీ ఆయన ఏమంటారంటే, మీరు ఇస్తే ఇవ్వండి మంత్రి పదవి, లేకుంటే లేదు, నేను మంత్రి పదవి అడగనిగా డైరెక్ట్గా చీఫ్ మినిస్టరే అవుతా అని అంటున్నారు. అంతే కదా.
రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయినట్టే నేను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అవుతా అంటే వేరే పార్టీ పెట్టే ఆలోచన, లేకపోతే ఈటర్ లాయిందర్ లాంటి వాళ్ళని కలుపుకొని పోయే ఆలోచన, లేకపోతే ఇంకా ఏం ఆలోచన మనకు తెలీదు. రాజగోపాల్ రెడ్డి మైండ్లో ఏముందో తెలియదు, కానీ ఆయన డెఫినెట్గా నేను ఇన్సైడే ఉంటేనే బెటరు. అది కూడా ఆయన మంత్రి పోర్ట్ఫోలియో కూడా చెప్పారు, హోమ్ మినిస్టర్ మంత్రి పదవి నాకు ఇవ్వాలి, ఇస్తారు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆయనకు సరే మునుగోడులో గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు, కానీ పార్లమెంట్ బాధ్యతలు అప్పచెప్పారు. భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడంలో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పుడు కేసీ వేణుగోపాల్ స్వయంగా చెప్పారు, నువ్వు గెలిపించుకొని రా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఇస్తామని చెప్పి. బట్ ఎలక్షన్ అయిపోయి 2 years అయింది, ఇవ్వలేదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి డెస్పరేట్గా ఉన్నారు. లేకుంటే మాత్రం ఆయన డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఇబ్బందులు అయితే ఖచ్చితంగా పెడతారు. అండ్ ఆయన అనేది ఏంటంటే హామీ ఇచ్చినప్పుడు అన్నదమ్ములు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని ఆయన చెప్తారు ఒకటి. ఇక రెండవది మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ రంగారెడ్డి 2 జిల్లాల్లో మొట్టమొదలు గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. సరే ఇప్పుడు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచారు, ఆ తర్వాత కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిచారు, కానీ డైరెక్ట్గా ఎన్నికల సమయంలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు కోహెడ మార్కెట్లో అక్కడ ఇబ్రహీంపట్నంలో దానిలో మల్రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలని ప్లాకార్డ్స్ కూడా పట్టుకున్నారు. సో మరి రెడ్డి సామాజిక వర్గంలో ఇస్తే రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళకే వస్తుంది, అది చూడాలి. ఇక పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నారు. అట్లాగే ప్రసాద్ కుమార్ స్పీకర్, ఆయన ఏమంటానంటే నేను స్పీకర్ను వదిలేసి నేను మంత్రివర్గంలోకి వస్తాను, నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. సో 2 స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. బట్టి విక్రమార్కను ఆర్థిక శాఖ నుంచి స్పీకర్కు మార్చి ప్రసాద్ కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు, లేదా అడ్లూరు లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే మంత్రివర్గ సహచరుడు, ఆయనకు స్పీకర్ ఇచ్చి మళ్ళీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉండొచ్చని. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ 4 మంత్రులు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, దామోదర్ రాయనరసింహ, అదేవిధంగా బట్టి విక్రమార్క. సో ఒకవేళ స్పీకర్ ప్రసాద్ కుమార్ తను అడిగినట్టు మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక ఇక్కడ ఉండొచ్చు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆయన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పింది విని అనర్హత ఎమ్మెల్యేల వేటి విషయంలో 10కి 10 మంది అనర్హత లేదనే చెప్పేశారు కదా, అనర్హత వేటు వర్తించదనే చెప్పేశారు. సో అందుకని అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు ఆ విషయంలో. సో వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు, ఇంకా రేస్లో చాలామంది ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, ఒకళ్ళిద్దరు డ్రాపింగ్స్ కూడా ఉంటాయంటారు. మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా తీసుకునే అవకాశం ఉంది. ఒక బీసీకి కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు. ఇప్పుడు ఎస్సీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి బీసీ కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు. పీసీసీ ప్రెసిడెంట్గా పొన్నం ప్రభాకర్ నియమిస్తారు. ఇట్లా చాలా స్పెక్యులేషన్స్ రకరకాలుగా నడుస్తున్నాయి. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, ఏమనిపిస్తుంది? మంత్రివర్గ విస్తరణకు వేళ ఆయన అందరూ కలుస్తున్నారు ఆశావాహుల్ని, రాహుల్ గాంధీ. సార్ నా దృష్టిలో మంత్రివర్గాన్ని ఇటు మార్చినా అటు మార్చినా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పెట్టి ఏం చేసినా వేస్ట్ సార్. ఎందుకంటే సున్నాతో గుణించినట్టే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ని. రేవంత్ రెడ్డి కాకుండా మరి ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు? సరే ఎవరైనా హ్యాండిల్ చేయని కానీ కాంగ్రెస్ మాత్రం చాలా చాలా నాశనం అవుతుంది సార్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్ గెలిచింది, మున్సిపల్ ఎలక్షన్స్ గెలిచింది, కంటోన్మెంట్ గెలిచింది, పార్లమెంట్ లో కూడా 8 సీట్లు వచ్చాయి. మజ్లిస్ భిక్ష జూబ్లీహిల్స్, ఇంకా ఎక్కడ గెలిచినారు? ఇక వాళ్ళు గెలిచింది ఎక్కడ? మజ్లిస్ కనుక లేకపోతే వాళ్ళు భిక్ష పెట్టకపోతే ఈయన యాదవ్ ఒకప్పుడు మజ్లిస్ మెంబర్ కాకపోతే రేవంత్ రెడ్డి సంగతి తేలేదు. సరే ఏది ఏమైనా ఒకటి మాత్రం ఉంది సార్, రేవంత్ రెడ్డి ఈజ్ అ మిస్ఫిట్ ఇన్ కాంగ్రెస్. కాంగ్రెస్ కి ఒక రకంగా అతను ఎప్పుడు గుదిబండనే. ఈయన తదనంతరం కాంగ్రెస్ అనేది నామరూపాలు లేకుండా పోతుంది అనే దానికి డౌటే లేదు. ఇప్పటికీ ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన తర్వాత మీరు కనుక గ్రాఫ్ తీస్తే ప్రజల దగ్గరికి వెళ్దాం. ఏదో ఒకటిగా ఆడ గెలిచాడు, ఈడ గెలిచారు, లోకల్ బాడీస్ గెలిచారు, ఇవి కాదు. మీరు తెలంగాణ ప్రజానీకం దగ్గరికి వెళ్ళి అసలు సిసలుగా మాట్లాడితే మీకు ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేదన ఉంది, ఎంత కోపం ఉంది ప్రజలకని తెలుస్తుంది. దాదాపుగా ప్రతి వారాంతం నేను మా ఊరికి వెళ్తూనే ఉంటాను. చుట్టుపక్కల ఇక్కడి నుంచి మొదలెడితే డైరెక్ట్ గా అప్ టు మంచిర్యాల పోయే వరకు దాదాపు ఎక్కడే పడితే అక్కడ ఆగుతూనే ఉంటాను. లోకల్ గా జనరల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారని చూస్తుంటే మనకు చాలా అసంతృప్తి ఉంది సార్. అది అంటే ఈ ప్రజల అసంతృప్తి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోనో ఎంపీ ఎలక్షన్స్ లోనే కనబడుతుంది.
మనకు ఇంకా వేరే చోట్ల ఎందుకంటే ప్రభుత్వం ఉంటది కాబట్టి భయపడతారు లోకల్ బాడీస్ లో. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే రేపటి నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు రావు అనేటువంటి భయంతో ఓటు వేయడం జరుగుతుంది. ఈవెన్ కాంగ్రెస్ లో తిరుగుతున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ లో అంటే ఈవెన్ కొన్ని పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పట్ల ఈరోజు ఏవగింపుగా ఉన్నారు అనమాట. ఇప్పుడు మీరు చూడండి, అసలు మెయిన్ గా రాష్ట్ర రైతాంగం ఈనాడు పడుతున్నటువంటి బాధలు చెప్పనలవిగా సార్. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక సమగ్రమైనటువంటి ప్లానింగ్ లేదు. రైతు బంధు ఇస్తా ఇస్తే ఏ మేరకు ఇస్తా, ఎంతవరకు ఇస్తా, ఈ రైతు భరోసా ఉట్టిదేనా అనే ఒక్క విషయం మీద క్లారిటీ ఇవ్వలేడు. ఇప్పుడు తర్వాత పదే పదే ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్న తీరు కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించట్లేదు. తానెప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా గానీ అంటే మనం తద్దినం శాస్త్రి లెక్క, ఆయనకు తెలిసింది ఒకటే తద్దినం మంత్రం. ఏడమైనా కేసీఆర్ కి తద్దినం పెట్టడమే తప్ప ఆయన చేసేది ఏందో నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ పరంగా ఇది జరుగుతుంది, ఇది జరిగింది, ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇవి ఉన్నాయి, వీటిని ఈ రకంగా చేస్తాం, ఇంకా మెరుగు చేస్తాం అనే పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి మాట్లాడు. నేను దాదాపుగా 1983 నుంచి ప్రభుత్వాలను చూసిన సార్. ఏదో మొదటి 1 ఇయర్ వరకు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ఆ తర్వాత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం గురించిన విమర్శ చేయంగా నేనైతే చూడలేదు. ఐవ్ సీన్ డాక్టర్ చెన్నారెడ్డి, ఐవ్ సీన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఐవ్ సీన్ సెవరల్ చీఫ్ మినిస్టర్స్, ఎన్ జనార్దన్ రెడ్డి చూస్తున్నాను, ఎన్టీ రామారావు చూస్తున్నాను. ఎన్టీ రామారావు కూడా ఎప్పుడు గత ప్రభుత్వం గురించి సస్తే మాట్లాడకపోతుండే. ఎన్టీ రామారావు ఎంతసేపు అంటుండే ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది అనే విషయాలే మాట్లాడు. ఎలక్షన్ ఇప్పుడు రోజు ఎలక్షన్ మీటింగ్లు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నిన్న పోయినాడు పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలు చూసి అక్కడ ఎలక్షన్ స్పీచ్ ఇచ్చాడా, లేకపోతే రేపు ఎన్నికలున్నాయి అక్కడ ఏంటిది ఆ మాటల సౌరం ఏది, దాని సారది. సరే, అట్లానే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీఆర్ఎస్. నాకు ఇప్పటికి కూడా $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు ఎందుకు రాడు? అతను తొడగొట్టి ప్రతిసారి పిలుస్తుంటే ఏమవుతుంది అసలు? ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము యాజ్ అ లాయర్ గా చెప్తున్నాను, ఒక 5 days 10 days కనుక ఇఫ్ యూ గివ్ అప్ యువర్ డ్యూటీస్, ఇఫ్ యూ డిజర్ట్ యువర్ డ్యూటీస్ అండ్ డోంట్ అటెండ్ యువర్ ఫంక్షన్స్, మీ ఉద్యోగం ఎగిరిపోతుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు 1-2 సార్లు ఏదో ఇట్లా వచ్చి వెళ్ళిపోవడం. నేను అనేది అతనికి ఆస్తికి తక్కువలేదు, ఐశ్వర్యానికి తక్కువలేదు, ఏది తక్కువలేదు. ఒకవేళ ఆ బాధ్యత నిర్వర్తించలేకపోతే, రేవంత్ రెడ్డి ఫేస్ చూడలేకపోతే ఆ పదవికి రాజీనామా పెట్టేసేసి వాళ్ళ పార్టీలో ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చేసేసి ఇక చలో నిన్ను ఎదుర్కొంటాడు ఇతను అని చెప్పినా బాగుంటది. అతనేమో అధ్యక్ష స్థానంలో ఉంటాడు. తర్వాత ఇది ఏ రకమైన పబ్లిక్ పాలసీ సార్? ప్రజల డబ్బులను అట్లా తీసుకోవడము, నెలవారీ జీతం భత్యం అన్ని తీసుకొని విలాసంతో జీవితం గడుపుతూ ఎప్పుడు సభకు రాకుండా, ఇది కొంత అంటే ఏవగింపులాగా ఉందన్నమాట. ఇట్లా ఎవరు చేయలేదు. పోనీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ లేకపోతే భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రకంగా ఉంటాడు, ఓన్లీ ప్రగతి భవను, ఫామ్ హౌస్ అంతే. ఎవరిని కలిసిన పాపాన పోలేదు, ఏం చేసిన పాపలేదు, ఏదో చేసినట్టుగా ఉంది. ఇప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజలను కలవాలి, తన నియోజకవర్గ ప్రజలన్నా కలవాలా? అసలు పార్టీని పునర్వ్యవస్థీకరించే విషయం ఆలోచించాలి. ఏది లేదు కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎట్లాంటి పరిస్థితి ఏర్పడ్డదంటే దిక్కులేని వాళ్ళు అయిపోయినారు తెలంగాణ ప్రజలు. ఇటు ముఖ్యమంత్రికి టైం లేదు, అటు ప్రతిపక్ష నాయకుడికి టైం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంత గొప్పలు చెప్పాడు, ప్రజాభవన్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి లాగా రెగ్యులర్ గా కలుస్తా, అది ఇదని అంత ఆర్భాటం చేసినాడు. ఇప్పటి వరకు ప్రజాభవన్కి ఎన్నిసార్లు వచ్చినాడు? ఎన్నిసార్లు ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నాడు? మంత్రివర్గం ఒకవేళ సరే మీరు రేవంత్ రెడ్డి పక్కన పెడితే మంత్రివర్గం గనక మార్పులు చేర్పులు జరిగితే ఎట్లా ఉండొచ్చు మీ ఉద్దేశంలో? నేను చెప్పాను కదా సార్, ఎవరిని డ్రాప్ చేయొచ్చు, ఎవరిని పెట్టినా జీరోతో గుణించినట్టే సార్. ఈ మంత్రివర్గము ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏం జరిగినా వేస్ట్. తర్వాత రెండోది, మీరు చెప్తున్న పేర్లలో ఎవరికి మంత్రివర్గ స్థాయి లేదు, ఒక్కడికి కూడా. అందులో అసలు ఎంత చవటలు వాళ్ళు అని అంటే వాళ్ళ చిల్లర వ్యవహారాలు. అసలు మంత్రి అని చెప్పాలని అంటే ఒకప్పుడు ఎంత హోదా ఉండేది సార్. యాజ్ అ కబ్ రిపోర్టర్ చిన్న జర్నలిజం చేసి అప్పుడప్పుడే పోయిన వాళ్ళము. మంత్రి యొక్క స్థాయి అసలు మీకు ఏ రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కలిసేటువంటిది ఉండేది. ఇప్పుడు మీకు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలన్నా, మొన్న ఎన్నికలలో వీడు ఎవరికి ప్రచారం చేసినాడు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు చేసినాడు, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి చేసినాడు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరికి చేసినాడు, వీడు ఎవరికి దగ్గర వాడు, ఏం చేస్తే బాగుంటుంది, గిట్లా ఆలోచించి ఈ భూతద్దంలో పెట్టి చూసి క్రైటీరియన్ బేస్ మీద చేస్తే
ఇది ఎట్లా? ఇప్పుడు ఏదో ఒక దేశంలో అయితే రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతి చోట చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు చేస్తున్నాడు కదా, మరి ఈ రాష్ట్రంలో కూడా 2.5 సంవత్సరాల పర్యటన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా ఉందని డైరెక్ట్ గా ఇంప్రాప్టోగా వీళ్ళు ఎవరు మంత్రులను వీళ్ళని ఎవరు తీసుకోకుండా పోయి తెలంగాణ ప్రజలను కలవచ్చు కదా ఒకసారి ప్రభుత్వ పాలనా విధానం ఏ రకంగా ఉంది అని. సో ఇది అంతా చాలా దరిద్రంగా ఉంది. మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి అయితే చిన్నపిల్లోడు లెక్క ఏదో చాక్లెట్ కోసం బిస్కెట్ కోసం ఏడిచినట్టుగా మంత్రి పదవి మంత్రి పదవి మంత్రి పదవి ఏం చేస్తాడండి ఆయన? మంత్రి పదవి వచ్చినా ఆయన ఈజ్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ రౌండ్ హోల్. ఈ కాంట్ అడ్జస్ట్ విత్ రేవంత్ రెడ్డి ఎనీమోర్. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ పదవి ఇస్తే రేవంత్ రెడ్డి ఆయన ముందర చిన్న పిల్లోడ్లాగా కనబడతాడు. ఆ విషయం మీరు గ్రహించండి. అంత హైలైట్ అవుతాడు అతను, అంత ఫోకస్ లో ఉంటాడు. ఈయనను అసలు ఏ మాత్రం ఈయనకు ప్రాధాన్యత ఉండదు. ఆ విషయం మీరు గ్రహిస్తే బెస్ట్. ఇక మిగతా వాళ్ళు అంటారా ఎందుకు చిన్నపిల్లడు ఎందుకు అవుతాడు? చిన్నపిల్లడు ఎందుకు అవుతారు? అంతే మరి. అట్లనే ఇప్పుడు అతను ఏడుస్తున్న తీరు మంత్రి పదవి అని ఎవడైనా హుందాగా తన అర్హతలను బట్టి తన ఒక హక్కు కోసం కొట్లాడాలా, తనకు రావాలా గుర్తింపు అని అనుకోవాలి. కానీ అట్లేదు లేకుండా ప్రతిసారి ఏ మీటింగ్ పెట్టినా మంత్రి పదవి నాకు ఇవ్వలేదు, నాకు ప్రామిస్ చేసినారు, నాకు ఇవ్వలేదు, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇదేంటి సార్? ఈ ఏడుపు ఎక్కడన్నా ఉందా సార్? ఎవరన్నా గతంలో మనం ఎంతో మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన, అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో మంత్రులు తమ హోదాకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి ప్రవర్తించకపోతే క్షణాల మీద రాజీనామా ముఖ్యమంత్రి ముఖం మీద వేసిపోయిన వాళ్ళని చూసినాం, జీవి సుధాకర్ రావు లాంటి వాళ్ళను. అట్లాంటిది ఇదేందండి? అడుక్కునే లిటరల్లీ బిచ్చమెత్తుకున్నట్టుగా నాకు మంత్రి పదవి అని అడుక్కునే టైం మనం ఎక్కడ చూడం రాజకీయాల్లో. ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ప్రవర్తిస్తా ఉన్నమాట. నేను అనేది ఏంటంటే హుందాతనము అనేది లేకుండా మంత్రి పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తర్వాత రెండోది, ఏ మంత్రి ఎక్కడైతే ముఖ్యమంత్రి ఈజ్ ఎ పివోట్, అతనే ఒక ఇరుసు, అతని మీదనే మొత్తం మంత్రివర్గాన్ని చక్రం తిరుగుతుంది. ఆ పివోటే బలహీనంగా ఉన్న తర్వాత ఆ చక్రం ఏమని తిరుగుతుంది, ఎట్లా తిరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది? వాళ్ళు అది కాదు అసలు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఎన్నికల ప్రణాళికను, వాళ్ళ ఇచ్చిన మేనిఫెస్టోను ముందర పెట్టుకొని ఏం చేసినాం, ఏం చేయలేదు, ఏ రకంగా చేస్తాం అని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇంకా ఇప్పుడు నిన్నటి సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ని రేపు మహబూబ్ నగర్ లో మొలకెత్తనియా, అజ్జేనియా, ఇజ్జేనియా, ఇదేం సార్? ఇదేమన్నా అర్థం ఉన్నది అసలు? అంత ద్వేషభావన ఎందుకు? ఇప్పుడు ప్రతిపక్షాలు కలవకుండానే ప్రభుత్వ విధానాలు జరుగుతాయా? నిన్న ఏదో వాళ్ళకి ఎవరికి ఉద్యమకారులకి ఏదో సౌకర్యాలు కల్పించడానికని అఖిలపక్ష మీటింగ్ పెట్టినాడు. అట్లాంటిది రాష్ట్ర ప్రాజెక్టుల మీద కూడా పెట్టవచ్చు కదా, ఇతరత్ర కార్యక్రమాల మీద పెట్టవచ్చు కదా. ఎక్కడన్నా మీరు ఇంత ఇప్పుడు ఎట్లా ఉందంటే పాకిస్తాన్ ఇండియా లాగా ఉన్నది భారతదేశంలో, అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే. అంటే ఇండియన్ టీము రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుంటే పాకిస్తాన్ టీము కేసీఆర్ లీడ్ చేస్తున్నంత వైషమ్యం ప్రతి దశలో ఈ కొట్లాడుకున్న తీరు అయితే అది ఏ రకంగా కూడా ఇట్స్ నాట్ ఇన్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ నేను రాజకీయాలు మర్చిపోతా, రాష్ట్ర అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేస్తా అని మాటలలో చెప్తాడు, మైక్ దగ్గరికి పోగానే పూనకం పొందుతున్నాడు. ఓకే ఓకే తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. ఏమనుకుంటున్నారు మంత్రివర్గ విస్తరణ, ఇప్పుడు కొన్ని విషయాలు పునర్వ్యవస్థీకరణ? కొన్ని విషయాలు మంచి విషయాలు శరత్ గారు లేవనెత్తారు, వాటితో నేను ఏకీభవించక తప్పట్లేదు. నెంబర్ 1 వచ్చేసి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి టాల్ లీడరు, అంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉంది అంటే పబ్లిక్ లోపల. అటువంటి లీడర్ పోయి రేవంత్ రెడ్డి గారు లాంటి క్యాబినెట్ లో పనిచేస్తారనుకోవడం అయితే పూర్తి హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన స్థాయిని తగ్గించుకోవడమే. ఇవాళ రాజగోపాల్ రెడ్డికి ఒక ఇమేజ్ ఉంది, ఆయన క్యాబినెట్ మెంబర్ అయిన మరుక్షణము మిగతా టాల్ లీడర్ల సంగతి చూసాం మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, అటువంటి వాళ్ళు ఇవాళ క్యాబినెట్ లో ఉండడం వల్ల వాళ్ళు తలెత్తుకోలేని తిరగలేని పరిస్థితి. రేపు వాళ్ళ పార్టీలో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఘనకార్యాల వల్ల ఉంటారా, కొనసాగుతారా లేదా అంటే ఇప్పుడు అది అంతరించిపోయేటువంటి పార్టీగా మిగిలిపోతుందండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పూర్తిగా కోల్పోయింది. వాళ్ళు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజలను చీట్ చేసిన విధానం, 6 గ్యారెంటీలు అంటూ. ఇంకొకటి, ఇప్పటిదాకా 2.5 ఏళ్ల లోపల వాళ్ళ యొక్క కూర్పు చూస్తే, అంటే వాళ్ళ యొక్క మంత్రివర్గంలో కూర్పు చూస్తే ఏడుగురు డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళండి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో. కోర్ డిఎన్ఏ ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి గారు, వివేక్ గారు,
కొండ సురేఖ గారు, జూపల్లి గారు, వీళ్ళంతా పలుసార్లు పార్టీలు మారినోళ్ళు. ఇందులో ప్రధానంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి అయితే వీళ్ళు కంప్లీట్ డిఎన్ఏ లేనటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు. ఆ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లోపల పనిచేస్తున్నందుకు తలెత్తుకొని తిరగాలో తలదించుకొని బతకాలో తెలియని దీన స్థితిలో దామోదర నరసింహ, మన బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా కూడా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే ఇక ఏడవాలో నవ్వాలో లేని పరిస్థితి. అటువంటి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లోపల రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పనిచేస్తానడం అయితే వారి స్థాయిని తగ్గించుకోవడమే. నెక్స్ట్ ఇంకొకటి, లంబాడ సామాజిక వర్గం అండి, మొత్తం 22 లక్షల మంది పాపులేషన్ అండి. మన స్టేట్ లోపల 3వ అతిపెద్ద లాంగ్వేజ్ వాళ్ళది తెలుగు, ఉర్దూ తర్వాత పెద్ద లాంగ్వేజ్ అది లంబాడ వాళ్ళు. ఆ సామాజిక వర్గానికి ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యమే లేదు. పైపెచ్చు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నటువంటి కోయ సమాజ సీతక్కకు పెద్ద ఇది ఇవ్వడం. కోయకి ఇస్తే తప్పేంది నాకు అర్థం కాలేదు. వాళ్ళ మీద యుద్ధం అంటే కోయకి ఇవ్వచ్చు, లంబాడికి ఇవ్వచ్చు, ఇద్దరు పడదండి. అంటే పడదు కానీ అంటే కోయకి ఇవ్వడాన్ని మనం తప్పు పట్టదు కదా. నీ తప్పు పట్టట్లా. అక్కడ నిప్పు పెట్టాడు. అక్కడ ఏమైందంటే వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే ఆదిలాబాద్ లో నడుస్తుంది. అది ఆదిలాబాద్ లో నడుస్తుంది. వరంగల్లో నేను ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వడానికి తప్పు పట్టట్లా. ఆ గొడవ మీరు చెప్పిన గొడవ సోయం బాపురావు లంబాడి ఆదిలాబాద్ లో ఉంది. వరంగల్ ఖమ్మంలో పెద్దగా లేదు అది ఇష్యూ. అదే అయితే లంబాడి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కంప్లీట్ గా ఇవ్వకపోవడం అనేది వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సామాజిక వర్గం మొత్తం కూడా దూరమైంది. ఎందుకంటే లంబాడి సామాజిక వర్గానికి గతం లోపల సత్యవతి రాథోడ్ గారికి మంత్రి పదవి కాకుండా వాళ్ళ యొక్క తాండాలను గ్రామ పంచాయతీగా మార్చి కేసీఆర్ గారు అంతో ఇంతో వాళ్ళ మనసు చూరగొన్నారు. తర్వాత ఏదైతేనేమి వారి 9 ఏళ్ల పరిపాలన లోపల కొన్ని పొరపాట్లు జరిగినమాట వాస్తవం, అవునన్నా కాదన్నా. ఇంకొకటి, దాని వల్ల వీరు అధికారంలోకి వచ్చారు. అసలు 6 నెలల ముందు వరకు అసలు పొలిటికల్ స్పేస్ లో లేదండి కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క అధ్యక్షుల వారిని మార్చారో ఆ తర్వాత ఈ పిక్చర్ లోకి వచ్చింది. ఎవరికి ఓటు వేయాలనేటువంటి త్రిశంకు స్వర్గంలో ఓటర్లు కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. ఇవాళ రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా మునిగిపోయేటువంటి వావా. ఇదొకటైతే మాదిగ సామాజిక వర్గంలో కూడా అంటే ఊరు పేరు లేదలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక దామోదర గారికి ఇచ్చారు, కానీ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ ఊరు పేరు మీకు తెలియకపోతే ఎట్లా పాప 4 సార్లు పోటీ చేశాడు అంటే మీకు తెలియకపోతే ఆయన వినండి. 2009 లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, 2009 లో జడ్పీ చైర్మన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్. అట్లా అనొద్దు కదా మనం ఊరు పేరు తెలియదు. మీరు వరంగల్లో ఉంటే తెలియదు కదా. 2009 లో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ 2009 లో, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 2009 లో, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, ఇవన్నీ చేశారు 2009లోనే. అంటే అక్కడ కూడా మాదిగ సామాజిక వర్గాల మధ్య రేషియో పరంగా మాలలు 15% ఉంటే 30% వాళ్ళ యొక్క దళిత్ కమ్యూనిటీలో మాదిగలు ఉన్నారు. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం రేషియో ప్రకారంగా వారికి దమాషా ప్రకారం మంత్రి పదవులు దక్కలేదనే అసంతృప్తి మాదిగ కమ్యూనిటీలో ఉంది. ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నప్పుడు ముఖ్యమైన కీలకమైన శాఖలు విద్యాశాఖ, హోంశాఖ మంత్రి స్టిల్ 2.5 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడే పరిస్థితికి వచ్చింది. రిక్రూట్మెంట్లు లేవు. మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఇక హోంశాఖ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నగరం నడి బొడ్డు లోపల ఆ లాయర్ ను మొన్న హతమార్చిన సంఘటన చూసాం. ఒక పోలీస్ అధికారి భార్యను హత్య చేసిన ఉదయం చూసాం. కరీంనగర్ నడిబొడ్డున దోపిడీలు చూసాం. పూర్తిగా శాంతి భద్రతలతో పూర్తిగా వైఫల్యం కనపడతా ఉంది. ఇప్పుడు ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గ కూర్పు చేసినా ఇంకా మంత్రివర్గం వచ్చేటోళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని కోల్పోతారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రి పదవులు తీసుకుంటే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల వల్ల. రేవంత్ రెడ్డి గారే ఉండరనేటువంటిది క్లియర్ గా తెలిసిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. ఆయన చేసే కార్యక్రమాలు అట్లా ఉన్నాయి. మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ లోపల తెలుగుదేశం జెండాలు అయితేనే, అంతకుముందు ఖమ్మం లోపల తెలుగుదేశం జెండాలు అయితే ఇప్పటికి కూడా వారు నరేంద్ర మోడీ గారిని ప్రేజ్ చేయడం, ఇటు చంద్రబాబు నాయుడు గారిని ప్రేజ్ చేయడం, ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఇక్కడ మాట్లాడే స్కోప్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు పెను మార్పులు రాజకీయంగా జరగబోయేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచే కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని అర్థం చేసుకున్నటువంటి కోర్ కాంగ్రెస్ వాదులు వీలైనంత వరకు ఈ యొక్క మంత్రివర్గంలో చోటు కోసం తాపత్రయక పడబడే మంచిది. ఎందుకంటే ఈ దరిద్రం వాళ్ళకు కూడా చుట్టుకుంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేటనే కంప్లీట్ గుదిబండ అండి, ఒక బ్యాగేజ్. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రానున్న రోజు లోపల ఈ బ్యాగ్ తీసుకెళ్లి బీజేపీ తగిలించుకున్న కూడా బీజేపీ కూడా ప్రమాదమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా మారుతారండి.
వారిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. 6 గ్యారెంటీల కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. కత్తి వెంకటస్వామి గారు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి కలిశారు రాహుల్ గాంధీని, ఇటీవల స్పీకర్ ప్రసాద్ కుమార్ కలిశారు, ఆ తర్వాత పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, చాలా మందికి రాహుల్ గాంధీ టైం ఇస్తున్నారు. కర్ణాటక తర్వాత ఇక్కడైనా ఒకవేళ ఉంటే వాట్ అబౌట్ బీసీ రిప్రజెంటేషన్? 42% మంత్రివర్గాల్లో ఉండాలన్నా వద్దా? 15 మందిలో ఇప్పుడు ఉన్నది ఎంత? 3 అనుకుంటా. అక్కడ అసలు బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడే వాళ్ళు లేరు, మాట్లాడితే పట్టించుకునే వాళ్ళు లేరు. కొండా సురేఖ కనీసం ఇప్పుడు ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు మీకు మంత్రివర్గం విస్తరణ మొత్తమే మీ మాట క్లారిటీ లేదన్నా, వాయిస్ కట్ అవుతుంది, చెప్పండి. ఇప్పుడు గతంలో గారు మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు, మీ దగ్గర సిగ్నల్ పూర్ ఉంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. చాలా పూర్గా ఉంది క్వాలిటీ. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. ఎగ్జిట్ అయ్యారా? సామాజిక వర్గాల ప్రకారం కత్తి వెంకటస్వామి గారు ఆడియో ఇంకా కూడా ప్రాబ్లమేటికే ఉంది. ఫోన్ కలపండి పీసీఆర్ కత్తి వెంకటస్వామి గారికి, కట్ చేసి ఫోన్ కలపండి. కత్తి వెంకటస్వామి గారు, నా మాట వినిపిస్తుందా? ఆలోపు బీజేపీ గెస్ట్ వస్తే కూడా చెప్పండి. సార్ ఒక్క నిమిషం భరత్ గారు, శరత్ గారు చెప్పండి. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గం పూర్తిగా అగ్రవర్ణాల వైపే ఉంది సార్. ఇక్కడ బీసీలకు రిప్రజెంటేషన్ లేదు. తర్వాత ఎట్లాంటి అగ్రవర్ణాల వైపు ఉంది అని అంటే, ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చాలా మంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు బీసీలను పూర్తిగా ఏమాత్రం కూడా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు సార్. అసలు బీసీలకి అంటే ఒక దురహంకారపు వ్యవహారాలు నడిపే వాళ్ళు ఉన్నారు, పెత్తందారీ టైప్ వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప డైరెక్ట్ గా ప్రజలతో ముడిపడి ఉండి ఏ రకంగా కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలు గల వాళ్ళే వీళ్ళు ఎప్పటి నుంచో మంత్రివర్గంలో ఉన్నారు. నా దృష్టిలో అయితే అసలు యాక్చువల్లీ ఈ మంత్రివర్గంలో ఒక 6-7 డ్రాప్ చేసేసి కొత్త ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇస్తే కొంత మంత్రివర్గానికి ఏదన్నా ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఈ 3-4 సార్లు 5-6 సార్లు చేసిన వాళ్ళు వీళ్ళందరినీ తీసిపారాలి. ఎందుకంటే వీళ్ళల్లో కొత్త ఆలోచనలు లేవు, కొత్త విధానాలు లేవు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ డాంబికాన్ని ప్రదర్శించుకోవడానికే వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. కొద్దిగా చురుకుగా ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కొంతమంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి వీళ్ళందరూ డ్రాప్ చేయాలి. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ వల్ల ఉరిగింది లేదు, తరిగింది లేదు సార్. వేస్ట్. వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఏం కనబడుతుంది. వాళ్ళ మంత్రివర్గాలను మేనేజ్ చేసేటువంటి వ్యవహారాలు కూడా చూసినా గానీ అటర్ ఫ్లాప్, ఏది లేదు. ఇప్పుడు కనీసం మంత్రివర్గంలో ఈ ఒక అంశం మీద ఒక థరోగా డిబేట్ జరుగుతుంది అన్నట్టుగా కూడా లేదు. ఇప్పుడు దాదాపుగా నేను ఎన్నో మంత్రివర్గాలలో జరిగే చర్చలను మాకు పత్రికలలో వచ్చేది మీకు తెలిసే ఉంటది. ఒకసారి ఎన్టీ రామారావు 33 మంత్రుల్ని తొలగించేటువంటి ప్రక్రియలో ఆ మంత్రివర్గంలో ఏం చర్చ జరిగింది అనేది వార్త రాసిందే మేము సార్. రాసిన తర్వాతనే మొత్తం 33 మందిని తీసుకొని వెళ్ళిపోయినాడు. అంటే మంత్రివర్గానికి సంబంధించిన వ్యవహారాలు అంత క్లోజ్ నిట్టెడ్ దాంట్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇవాళ మంత్రివర్గంలో ఏం చర్చ జరుగుతుంది మీరు ఏమైనా గమనించగలుగుతున్నారా? అసలు మీకు ఏమైనా తెలుస్తున్నదా? పత్రికలకు తెలిసే. ఒకసారి కత్తి వెంకటస్వామి గారిని తీసుకుందాం, ఫోన్ లైన్ లో ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు చెప్పండి, ఇందాక సరిగ్గా వినిపించలేదు. ఎస్, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది 2 దఫాలు 3 దఫాలు అనేది ఒక ఏదో సర్దుబాటు కోసం, కానీ నేనైతే ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్ణంగా అంటే ఆటోమేటిక్ 30 మాసాలు అవుతుంది. ఒక 2 మంత్రివర్గ పోస్టు 30 మాసాల నుంచి లేకపోవడం అనేటువంటిది పాలన కుంటుపట్టేస్తుంది అవకాశం. దీన్ని మరి కేంద్రంలో నాయకత్వం కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం అధికారులు ఈ ఊరించడము, ఒక 2 ఒకసారి 4 ఒకసారి
అది కూడా సామాజిక కూర్పును సంపూర్ణంగా ఒకసారి ఇచ్చినట్లయితే ఒక సామాజిక కూర్పు ఎట్లా చేయాలనేది అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఒక్కసారి చేసుకోవాలి. ఆ మాత్రం చేసుకోలేరండి, అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆలస్యంగానైనా మరి ఎంత తొందరగా ఈ 2 పోస్టులను కూడా ఫిల్ చేస్తే అంత మంచిది. ముఖ్యమంత్రి గారి దగ్గర అక్కడ ప్రధాన శాఖలు ఉన్నాయి, ఆ ప్రధాన శాఖలకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వడం మంచిదే. ఎవరికి అవకాశం వస్తుందని నేనేం చెప్పలేను, కానీ ఆశావాళ్ళు చాలా ఉన్నప్పటికీ గ్రూప్ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా చూసుకోవాల్సిన పరిస్థితి. సో మరి అది ఏం చేస్తారు, మళ్ళీ పేర్లు మాత్రం మళ్ళీ ఆధిపత్య కులాలకు సంబంధించిన పేర్లే వినబడుతుందని వాళ్ళ పోటీ మీడియాలో చూపించిన వాళ్ళు కూడా వాళ్ళకే చూపిస్తున్నారు, వాళ్ళే పోయి కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మరి బీసీ నాయకులు ఎందుకు కలుగుతున్నారు రాహుల్ గాంధీ గారు? మరి ఎందుకు ఇవ్వట్లేదు బీసీ నాయకులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు కలవట్లేదు నాకు అర్థం కాలేదు. మాకైతే ఒక అనుభవం ఉన్నది, ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్. మేము 70 మందిని ఓబీసీ. ఇప్పుడు అజారుద్దీన్ ఓడిపోయిన మంత్రి పదవి ఇచ్చారు, మదియాస్ కి ఇవ్వచ్చు కదా. అదే ఇప్పుడు భరత్ ఇప్పుడు అధిష్టానం యొక్క తీరులో కొంత తేడా వివక్ష ఉన్నదని చాలా స్పష్టంగా నేను నా అనుభవమే చెప్తున్నాను. డ్యూరింగ్ ద ఎలక్షన్ సమయంలో మేము 70 మంది ఓబీసీ ఆస్పిరెంట్స్ ఢిల్లీకి వెళ్తే ఖర్గే గారు మాకు గ్రూప్ గా కలవమని మాకు ఇవ్వలేదు. అదే మైనంపల్లి హనుమంతరావు వస్తే 10 మందితో కలిసి ఇచ్చినాడు. అదే గ్రూప్ గా కమ్మల గ్రూప్ కలిసి రేణుకా చౌదరి కలిస్తే వాళ్ళ గ్రూప్ గా ఇచ్చినాడు. కానీ మాకు మాత్రం హనుమంతరావు గారి నుంచి మొదలుకొని కత్తి వెంకటస్వామి దాకా అందరు బీసీ లీడర్ మాకు ఉంటే అందరు మంత్రి యాష్కి అందరం ఉన్నాం. ఎవరికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇయ్యనటువంటి దౌర్భాగ్య స్థితి మాది. రాహుల్ గాంధీ ఏం చెప్పినా పైకి ఏం చెప్పినా అది ఇంప్లిమెంటేషన్ లో ఏం లేదనేటువంటి చాలా స్పష్టం. సో దాని ప్రకారం ఇవాళ కూడా బీసీ లీడర్లు కనీసం పోయి మాకు ఇవ్వాల్సిందే 42% అని మా బీసీసీ అధ్యక్షుడో లేకపోతే అదే మదియాస్ గౌడో లేకపోతే మన పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళు ఒక హనుమంతరావు గారు మొన్నటి దాకా మాట్లాడినట్టు ఆయన కూడా మంత్రివర్గం గురించి ఏం మాట్లాడలే. ఇప్పుడు ఆయన కూడా ఏదో సలహా ఇస్తే ఆయన కూడా ఊరుకున్నారు. సో ఎవడైనా నాలాంటి వాడు ఎవరైనా మాట్లాడితే స్థిరతంగా ఈయనంతా ముఖం ఏది డైరెక్ట్ గా మాట్లాడి నష్టపోతున్నాడు అనేటువంటిది. నష్టమేం లేదు, సామాజిక వర్గం కోసమే నిలబడి ఉంటున్నాను. కత్తి వెంకటస్వామి గారు కట్టేనట్టుంది. శరత్ గారు ఆయన కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ దొరకట్లేదు, అపాయింట్మెంట్ అంతా కూడా రెడ్డిస్కే దొరికిందని చెప్పి. సార్ ఒక విషయం చెప్పన్నా, నేను అక్కడే ఉన్నాను సార్ ఆ రోజులలో. ఐ యూస్ టు బి ఇన్ ఢిల్లీ యాక్చువల్లీ. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవరు దయాకర్ వాళ్ళు వీళ్ళు వచ్చి టికెట్ల కోసం ట్రై చేస్తున్న సందర్భంలో మేమంతా అక్కడే ఉన్నాం. జూపల్లి కృష్ణారావు, నేను, తర్వాత వీళ్ళంతా అప్పుడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంటే చూస్తుంటే. బట్ ఎందుకంటే అసలు యాక్చువల్ కాంగ్రెస్ హైకమాండ్ ఎంతసేపు ఆర్థికంగా ఎవరు ఉన్నతంగా ఉన్నారు, ఎవరు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెడతారు, ఒక ఇంప్రెషన్ ఏం క్రియేట్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతంత ఖర్చు పెట్టేసేసి ప్రభుత్వాన్ని మళ్ళా ఏర్పరచుకుంటారు, డబ్బులున్న వాళ్లకు టికెట్లు ఇస్తే తప్ప మనం ఓట్లు కొనుక్కుంటే తప్ప పవర్ లోకి వచ్చే అవకాశం లేదు అని ఒక మొత్తానికి ఒక పాయిజన్ ఎక్కించినాడు రాహుల్ గాంధీ మైండ్ లో రేవంత్ రెడ్డి. సో దాంతో అసలు ఎవ్వరికి ఛాన్స్ లేదు సార్. నాతోనైతే ఛాలెంజ్ చేసినాడు దయాకర్, ఎవరు మన ఇతను ఎమ్మెల్సీ దయాకర్, నాకు ఖచ్చితంగా వస్తుందన్నా. నేను ఆయనకి అక్కడే చెప్పిన హోటల్ అశోకల్నికి రాదు అని చెప్పిన. కావాలంటే మీరు ఏదైనా సందర్భంలో ఆయన ఆడినప్పుడు ఆయన అడగండి నీకేం చెప్పినాడు శరత్ కుమార్ అని. ఎవరెవరికి సీట్ వస్తుందో మాకు చాలా క్లియర్ గా తెలిసింది. అంటే ఓన్లీ డబ్బు యొక్క ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది కాంగ్రెస్. ప్రజలతో సంబంధాలు ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నవాళ్ళు, కార్యకర్తలను రిప్రజెంట్ చేసేవాడికి ఎవరికి అవకాశం వచ్చే పరిస్థితి లేదు. తర్వాత రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి సఫర్స్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆయన తనకంటే మెరుగ్గా ఉన్నవాడు, తనకంటే పర్సనాలిటీ ఉన్నవాడు, తనకంటే స్పష్టంగా మాట్లాడగలిగేవాడు, తనకంటే ఎక్కువగా కాంగ్రెస్ లో క్రెడెన్షియల్స్ ఉన్నవాడు, ఇట్లాంటి వాళ్ళందరినీ శత్రువుల్లా భావిస్తాడు. కాబట్టి నాకు తెలిసి ఇవాళ ఎంత లాబింగ్ చేసినా రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ లో బెర్తిస్తారని నేనైతే అనుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అది ఇది అని అంటే ఈ ఫ్యామిలీలో 2, 3 అనే టాపిక్ కాంగ్రెస్ కు వర్తించేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గాల్లోనే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, లోక్సభలో అది అతీతం.
అది గాంధీ ఫ్యామిలీ అతీతం, అట్లా దాన్ని లెక్కలో అలా కాదు. తీసుకోరు. వీళ్ళు ఇక ఫ్యామిలీలో ఒక్కటే అని మరి ఎందుకు తెలంగాణలో కూడా గల్లికి చెప్పినాడు రాహుల్ గాంధీ ఏమని, ఒక్క కుటుంబం నుంచి ఒక్కళ్ళకే ఇస్తాం, రెండో వ్యక్తికి మీకు అవసరం, మీరు ఒకవేళ అవసరం అనుకుంటే మీరు వేరే పార్టీలకు వెళ్ళిపోండి అన్నాడు. ఆ మాట వినే పాపం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలెట్టేసేసి బీజేపీలోకి పోయినాడు, అసలు ఇయ్యరేమో అని. తర్వాత మళ్ళీ అసెంబ్లీ అప్పుడు ఏం చేసినారు, అయ్యో ఇదేదో రకంగా పోయినది, నీకు డెఫినెట్ గా మంత్రి పదవి ఇప్పిస్తాం, అంత చేస్తామని ఇక్కడ లోకల్ వాళ్ళు ఈయనకి హెచ్చరిక ఇచ్చినాడు తప్ప నాకు తెలిసి రాహుల్ గాంధీ నీకు మంత్రి పదవి ఇస్తామని అనిన్న మాట లేదు. ఈ మధ్యవర్తులు చెప్పినారు ఏమని, నువ్వు రా నీకు మంత్రి పదవి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పినారు. అంతేగాని రాహుల్ గాంధీ సోనియా గాంధీ కనుక ఒకవేళ నీకు మంత్రి పదవి ఇస్తామని అంటే మొన్న ఎట్లయితే డీకే శివకుమార్ ను మళ్ళా ముఖ్యమంత్రిగా చేసినారో అట్లా చేసుండేవాళ్ళు. వాళ్ళు మాట ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు, అంతేగాని వాళ్ళు వీళ్ళలా కాదు. వాళ్ళు ఎన్నడూ ఈయనకి అష్యూరెన్స్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈ మధ్యవర్తులు ఎవరైతే వీళ్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినారో అయితే ఇతను రాజగోపాల్ రెడ్డి లేకుంటే సాధ్యం కాదు, ఖచ్చితంగా తీసుకురావాలని పట్టుబట్టింది జూపల్లి కృష్ణారావు. యాక్చువల్లీ నాకు తెలుసు కదా వాట్ యూస్ టు ఇంటర్నల్లీ హ్యాపెన్ అనేది. ఆయనకు ఎష్యూరెన్స్ ఇచ్చి పాపం ఆయన అనవసరంగా తీసుకుని వచ్చారు. నా దృష్టిలో రాజగోపాల్ రెడ్డి పెద్ద పొరపాటు ఏం చేశాడంటే బీజేపీని వదిలెట్టేసేసి కాంగ్రెస్ లోకి రావడం. ఆయన అట్టనే బీజేపీలో ఉండుంటే ఆయన ఇంకా ఎదిగుండేవాడు, ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యేవాడు, బీజేపీ శాసనసభ. అడుగుదాం, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారు మంత్రివర్గ బ్లండర్ కమిటెడ్ బై హిమ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని రాజగోపాల్ రెడ్డి అనుకుంటే ఇక అది ఆత్మహత్య సదృశ్యం సార్, అంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదు సార్. ప్రకాష్ రెడ్డి గారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఈ కర్ణాటక అసైన్మెంట్ కూడా అయిపోయింది కాంగ్రెస్ కు, తెలంగాణలో ఫస్ట్ నాకైతే నమ్మకం లేదు, ఏంది మంత్రివర్గ విస్తరణ చేస్తారని నమ్మకం లేదు. విస్తరణ చేస్తారని లేదు. 5 ఏళ్ళు ఇదే 16 మందితో నడిపించేస్తారు ఇంకో ఇద్దరు. ఎందుకంటే ఇంకా ఆయనకు అదే మంత్రి పదవులకు ఉంచుకున్నాడు, పంచుకున్నాడు కాబట్టి పెద్దగా రేవంత్ రెడ్డి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల ఏమైపోతుంది అనేది లేదు. ఎందుకంటే సగం అయిపోయింది ఈ రోజుకి. ఐ థింక్ 50% రాజు ఇక్కడ 6th కదా ఈ రోజున, 6th అంటే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు. కరెక్ట్ గా December 7 ప్రమాణ స్వీకారం చేసినట్టు ఈ రోజుకి 2.5 సంవత్సరాలు పూర్తి అయింది ఈ రోజు కంప్లీట్ గా. కాబట్టి నెక్స్ట్ ఏమైతే అనేది మనం అంటే నాకు అర్థమైనంత వరకు ఆయన చేయడు. చేసిన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రంగారెడ్డి జిల్లా ఒక గ్యాప్ ఉంది, ఇంకా హైదరాబాద్ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్స్ అనేది ఫిల్ చేయడం కోసం ఎమ్మెల్సీలనా ఎమ్మెల్యేని చేస్తారా, ఒకవేళ ఉంటే గింటే అది చేసే అవకాశం ఉంది. బట్ శరత్ గారు చెప్పిన దాంట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి నా అసెస్మెంట్ అయితే, నా వ్యక్తిగత అసెస్మెంట్ అయితే 99.999% రాదు. ఎక్సెప్షన్ కేసెస్ నేను దాంట్లో అంత దూరం పోయి నేను 100% అనలేను కానీ, బట్ అదర్వైజ్ ఫస్ట్ మంత్రివర్గమే జరగదు, జరగదు 2 years ఇంతే. ఒకవేళ జరిగితే రంగయితే గ్యాప్స్ ఉన్నాయి 2 జిల్లాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లేదా హైదరాబాద్ జిల్లాలో వాళ్ళకి ఎలక్టెడ్ క్యాండిడేట్స్ లేరు. అయినా కూడా హైదరాబాద్ జిల్లా అంటే అజరుద్దీన్కి వచ్చేసింది, హైదరాబాద్ కింద లెక్క పెడతారు. అట్లనే మళ్ళీ ఇంకో ఎమ్మెల్సీకి రంగారెడ్డి జిల్లాకి ఇస్తారా, రంగారెడ్డి జిల్లాలో కోరుకుంటున్న రామ్మోహన్ రెడ్డి మల్లెడ్డి రంగారెడ్డి ఇంకో బీసీ సామాజిక వర్గం కోరుకుంటారు, వాళ్ళకి ఏమైనా ఇస్తారా, లేదా స్పీకర్ గారిని మంత్రిగా తీసుకొని స్పీకర్ మరి వేరే వాళ్ళకి చేస్తారా, ఇంకా కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది నాకున్న నిజామాబాద్ కూడా లేదన్నా, నిజామాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డికి అడ్వైజర్ ఇచ్చారు కదా, కేబినెట్ హోదా ఇచ్చేశారు. ఇక కేబినెట్ హోదాలో చాలా మందికి ఇచ్చారు. కేబినెట్ హోదాలకు వేరు కేబినెట్ సార్. సుదర్శన్ రెడ్డికి ఉన్న రెడ్డి ఇప్పుడు మీరు రంగారెడ్డిలో రెడ్డి అని అంటారు, మళ్ళా నిజామాబాద్ కూడా రెడ్డి, 6 రెడ్లు అవుతారు. గతంలో 6 టీఆర్ఎస్ ఉన్నారు, బట్ వీళ్ళు మీరు శాసనసభలో 43 మంది శాసనసభలు రెడ్డిలు ఉన్నారు. దాన్ని తీసుకున్నప్పుడు మరి ఎక్కువ ఉంటారు. మరి బీసీలకి 42% అన్నప్పుడు ఇక్కడ 16 మందిలో బీసీలు 3 అయితే ఎంత, 20% కూడా లేదు. 19 మందిలో 3 బీసీలు అయినారు. కాదు, బీసీలకు కేబినెట్ లో ఇప్పుడు 16 మంది కేబినెట్ లో ఉంటే బీసీలకు ఇచ్చింది 3కి. అవును, ఎమ్మెల్యేస్ లెక్క తీసుకుంటే గంతే అవుతుంది. ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ లో ఉన్నది 7 ఎమ్మెల్యేస్ లెక్క, ఎమ్మెల్సీ కూడా చూడాలి. ఏదైనా మొత్తం 19 మంది కాంగ్రెస్ లో ఉన్నది 7 ఎమ్మెల్యేలు, 8 మంది. ఇప్పుడు వీళ్ళున్న పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తర్వాత వాకిటి శ్రీహరి 3 కాకుండా ఈర్ల శంకరయ్య షాద్నగర్, ఆది శ్రీనివాస్ ఉన్నారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు, నారాయణ ఖేడ్ సంజీవ రెడ్డి ఉన్నారు. నేననే పాయింట్ ఏంటంటే వీళ్ళు అంటే నేను అనేది అట్లా కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కాదు, ఓవరాల్ గా 42%
వాళ్ళు ఏంది రిజర్వేషన్స్ ఇస్తూ అన్ని విధాలుగా ఇస్తున్నారు. కేబినెట్ లో కూడా 42% ఇవ్వాలి కదా. 42% ఇవ్వండి. మీకు ఉదయపూర్ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్ పార్టీతో డిక్లరేషన్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ప్రతి సభ్యులకు సీటు ప్రతి అంటే చాలా ఉన్నాయి క్రైటీరియాలో. బీసీ అడిగింది కాబట్టి బీసీ గురించి చెప్తాను. ప్రతి పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు ఉంటే 2 సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ప్రపోర్షనట్ గానే 2 సీట్లు అంటే 34 సీట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చింది 22. మరి 12 ఎందుకు తినేసినారు అంటే సామాజికంగా వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదనేది ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ బీసీల మీద ప్రేమ ఉంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా బీసీ ముఖ్యమంత్రి పేరు చెప్పరాదని మరిగా ఎవరైనా అంజయ్య గారు అయితే అంజయ్య గారిని ఒక బఫూన్ లాగా తయారు చేసి అంజయ్యం కూడా అంజయ్య అని చెప్పుకోలేను, బీసీ అని చెప్పుకోలేని పరిస్థితి, నేను హనుమంత్ రెడ్డిని అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా బీసీలకు ఇచ్చారంటే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తారని నమ్మకం అయితే లేదు. ముఖ్యమంత్రి గారు కదా, మంత్రులు కూడా ఇచ్చారు. కత్తి వెంకటస్వామి గారు కూడా అదే అంటారు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చాలా బాధాకరం అని. చెప్పండి. కత్తి వెంకటస్వామి గారు మధ్యలో కట్ అయినారు. ఒక్కసారి కత్తి వెంకటస్వామి గారిని అడుగుదాం. ఎస్ వెంకటస్వామి గారు వినిపిస్తుందా? మీది ప్రాబ్లం ఉంది నెట్వర్క్. ఇవాళ మీ దగ్గర నెట్ కరెక్ట్ లేనట్టుంది. వర్షం మీరు ఫోన్ ఇన్ లోనే జాయిన్ కాండి బెటర్. కత్తి వెంకటస్వామి గారు. ఎస్ శరత్ గారు. సార్ ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలి. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలన్న దానికి రేవంత్ రెడ్డి బద్ధ శత్రువు సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము బీసీలకు న్యాయం జరగదు. ఇది కావాలంటే స్టాంప్ కాగితం రాసిమంటే రాసిస్తా సార్. అది ఆయన వల్ల కాదు. అంత ఔదార్యం ఆయనలో లేదు. అసలు అంటే బ్రాడ్ మైండెడ్నెస్ లేదు సార్. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐ హావ్ సీన్ సెవరల్ పాలిటిషియన్స్, బట్ కొంత ఒక పదవిలోకి వచ్చిన తర్వాత జనరాసిటీ అనేది చూసినాను సార్. ఎంత కట్టడిగా కొట్లాడిన డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వ్యక్తి కూడా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి కొంత ఔదార్యం చూపెట్టేటువంటి మనస్తత్వం నేను చూసినా. కానీ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఒక ఫ్యాక్షనల్ లీడర్ అన్న లెవెల్లోనే ఉంటాడు తప్ప హీఈస్ నాట్ ఏబుల్ టు రైజ్ టు ది పొజిషన్ ఆఫ్ ఏ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్షిప్. అది శరత్ గారు ఇంకొకటి చెప్తాను సందర్భంగా. మీరు అన్నారు కదా ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, అప్పుడు కూడా సామాజిక ఇద్దరే కదా సార్ మొత్తం ఉన్నది మంత్రులు. సరిగా మీకు టీఆర్ఎస్ గురించి నేను మీకు ఎప్పుడో చెప్పాను, టీఆర్ఎస్ లో సాధ్యం కాదు. ముగ్గురు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పీకర్ ఎవరు? మనం కాంగ్రెస్ సెకండ్ టైం కౌన్సిల్ చైర్మన్ రామారావు గారి తర్వాత సికందర్ రెడ్డి. ఫస్ట్ టర్మ్ లో స్వామి గౌడ్, ఇద్దరు బీసీ. మంత్రుల పదవులు ఇచ్చినప్పుడు ఇంకో బీసీ సమాజంలో ఇద్దరికే ఇచ్చారు. సెకండ్ టైం వచ్చినప్పుడు 3 వచ్చినాయి. 3 వచ్చినప్పుడు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్లస్ స్పీకర్ 2 కూడా అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం కూడా జోగు రామన్న ఉండే, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే, తలసాని శ్రీనివాస్ బయటకు వెళ్ళి తెచ్చుకున్నాయి, పద్మారావు ఉండే, ముగ్గురు ఉన్నారు. అది బయటకు కూడా ముగ్గురు ఉన్నారు. అందుకోసమనే ముగ్గురే కదా ఇప్పుడు మీరు ఇప్పుడు కూడా ముగ్గురు ఉన్నారు కదా. 88 గెలిచినప్పుడు వాళ్ళు ముగ్గురికి ఇచ్చుకున్నారు కదా. అందుకోసం అక్కడ కూడా ఇదే న్యాయం ఇదే బీసీలలో మెజార్టీ యాదవ్ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ లేదు మంత్రివర్గంలో. ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ లేదు. మెజారిటీ స్టేక్ వాళ్ళది బీసీలలో యాదవ్ కమ్యూనిటీ. ప్యాటర్న్ గ్రహించాలి సార్ మీరు. ఇప్పుడు బీసీలలో వాళ్ళు స్థానాలు ఇస్తారు, పొజిషన్స్ ఇస్తారు, కానీ ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారంటే బీసీల యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేసే ఏ నాయకుడికి ఇవ్వరు సార్. అది కేసీఆర్ అయినా అంతే, రేవంత్ రెడ్డి అయినా అంతే. డూడు బసవన్నలు ఎవరు ఉంటారు? వై రేవంత్ రెడ్డి సార్, ఈవెన్ ఇంక్లూడింగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సార్. వై ఓన్లీ రేవంత్ రెడ్డి? గాంధీ కాంగ్రెస్ ఉంటుంది, నేను నెహ్రూ కాంగ్రెస్ అంట. గాంధీ పేరును మిస్యూజ్ చేయొద్దు. నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఇదే తీరు, ఇదే పద్ధతి, ఇదే తీరు సార్ వాళ్ళదని నేను చెప్పదలుచుకున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ భయం లేదు. వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. వెంకటస్వామి గారు వినిపిస్తుందా? వినబడుతుందండి, వినబడుతుంది. చెప్పండి. రాహుల్ గాంధీని మీరు అన్నట్టు ఎందుకు దొరకట్లేదు? మదియాస్కి లాంటి లీడర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వచ్చు కదా. మదియాస్కి నేను ఒక వ్యక్తిని తీసుకోవడం కాకుండా నేను ఏమంటున్నానంటే ఓవరాల్ గా బీసీల రిప్రజెంటేషన్ రాహుల్ జీ ఏదైతే మాట చెప్పినాడో దాని ప్రకారము ఒక్కడు కూడా ఇక్కడ పడలేదండి. అది ఎమ్మెల్యేల సీట్లు అప్పటి నుంచే ఈ వివక్ష జరిగింది. ఎమ్మెల్యేల సీట్లప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే
అంటే అప్పటి పిసిసి అధ్యక్షుడే ప్రెస్ మీట్ పెట్టి 34 అయితే కంపల్సరీ ఇస్తాం, అంతకంటే ఎక్కువైనా ఇస్తామని మాట్లాడినారు. కానీ చివరికి 7 ఇస్తున్నారు, 20-21 మీరు చెప్తున్నారు. కానీ ఆ 21లో కూడా 4 తీసుకపోయి OTCలు ఇచ్చి మేము ఇచ్చినామని చేతులు తెలుసుకున్నారు. అట్లాగే సిద్దిపేట తర్వాత గోషమాల్ లాంటివి మాకు వద్దన్న ఇచ్చి అవి చేపించారు. ఆల్టుగెదర్ 10 మందికి ఇచ్చినట్టు కరెక్ట్ గా ఇచ్చినట్టు లెక్క. ఆ కరెక్ట్ నుంచి మాకు కొన్ని 7 గెలిచినారు. సో 7 గెలిచిన దాంట్లో 3కి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినారు. సరే మిగతా ఎమ్మెల్సీలను కలుపుకోనో ఎమ్మెల్యేలను కలుపుకోనో ఇచ్చి ఎక్స్పాన్షన్ చేసి రాహుల్జీ అంటే ఎలక్షన్ ముందు కొంత చేయలేకపోయినా ఎలక్షన్ అయిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టు ఉండాలి కదా. ఆ పట్టు ప్రకారం వాళ్ళు చెప్పినట్టుగా 42% కాకపోతే 30% అయినా 35% అయినా ఉన్నదాకా అది కూడా లేదు. దీన్ని అడిగేటువంటి నాదులు లేదు. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎట్లా, ఇది అన్యాయం కదా, ఇది మాకు ఇవ్వాలి కదా అని అడిగేటువంటి దిక్కే లేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఆ దిక్కే లేదు. ఎవరైనా నాలంటోడు మాట్లాడితే వాళ్ళు కథమవుతాడు. సో అని కథమయ్యే చెప్తున్నా, ఏం కాదు, అది ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? ఆ స్థాయి నేతలు కొంతమంది మాట్లాడాలి. మర్యాద్ కావచ్చు, లేదా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే సురేష్ శెట్కర్ కావచ్చు, లేదా హనుమంతరావు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఎవరైనా ఇట్లాంటి స్థాయి నేతలు మాట్లాడి మా బీసీలకు స్వయంగా పిసిసి అధ్యక్షుడే మాట్లాడాలి కదా. పిసిసి అధ్యక్షుడు బీసీనే కదా. సో కాబట్టి పిసిసి అధ్యక్షులు సంఖ్య తక్కువ ఉంటే భవిష్యత్తు నేనేమంటున్నానంటే, నేను నా కోసమో లేకపోతే వ్యక్తుల కోసమో నేను మాట్లాడతలేను. పార్టీ బతకాలంటే, పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు రియలైజ్ కావాలి. ఇక్కడ మీరు చేసిన వాగ్దానం ప్రకారము ఏం నడవటం లేదు. చైర్మన్ ఇస్తే 40 ఇస్తే 40 ఇట్లా 30-35 ఒకే సామాజిక వర్గానికి ఇస్తే ఎవడో నవ్వుకోడా అండి? అడగటోడు అడగడా? మనలాంటి వాళ్ళ మీద కింద పడ్డ బ్యాంక్. మరి మీనాక్షి నటరాజన్ అంత మొన్న మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు రాజ్యసభ కూడా ఇచ్చారు, ఎందుకు ఆమె పట్టించుకోవట్లేదు? మరి ఏం పట్టించుకుంటుందని అంతకు ముందు ఆమె ఎవరు ఇంతకుముందు దీపక్ దాస్ గురించి ఉండే వారు ఉండిరి, వారప్పుడే విధ్వంసం అయిపోయింది. ఈమె చక్కదిద్దేం లేదు. ఈమె అడిగితే ఏం చెప్తా అంటే, నేను ఐ కన్ఫైన్ టు ది ఆర్గనైజేషన్, ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఎఫైర్స్ అని చెప్పేస్తుంది. అమ్మా ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. వెంకటస్వామి గారు తీసుకుంటే గవర్నమెంట్ అఫైర్ సార్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ అఫైర్ సార్. పొలిటికల్ అఫైర్ ఇప్పుడు అన్నా, ఇట్ ఇస్ ఆర్గనైజేషనల్ అఫైర్, ఇట్ ఇస్ నాట్ ఎ గవర్నమెంట్ అఫైర్. నేనేమంటున్నా, ప్రకాష్ అన్న పొలిటికల్ అఫైర్ అయినా కూడా దాన్ని గవర్నమెంట్ దాంట్లో ఇండల్జ్ కాననేటువంటి దాంతో తప్పించుకుంటున్నారు. అంటే న్యాయం చేయలేని పరిస్థితో, నిస్సహాయ పరిస్థితో, లేకపోతే చేయాలనే మనసు లేకుండా మొత్తం మీద అవుతుంటే వారు వేల తోచే చూపుకుంటున్నారు. ఇక ఆర్గనైజేషన్ లో కూడా పెద్దగా జరిగింది. బీసీసీ ప్రెసిడెంట్ బీసీ ఉన్నంత మాత్రం మొత్తం న్యాయం జరిగిందని కూడా ఏం లేదు. పార్లమెంట్ పరిస్థితి కూడా అంతే అన్న. పార్లమెంట్ లో కూడా 3 ఎస్సీలు, ఒక ఎస్టీ, 2 ఎస్సీలు, 3 రెడ్లు గెలిచింది. నేను 70 మందిని తీసుకొని పోయినా మనకు కనీసం అపాయింట్మెంట్ దొరకలే. దట్ ఈస్ ద రీజన్ వై ఆన్ దట్ డే పొన్నాల లక్ష్మయ్య లెఫ్ట్ ద పార్టీ. మీరు రియలైజ్ కావాలి, పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, మధుయాసి గౌడు, పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడు ఆ రోజు పెట్టిన నేను చిన్న అనుకున్నాం. 10 ఏళ్ళ సంఖ్య కాంగ్రెస్ పార్టీలో 11 ఏళ్ళు కలిసి అప్పటికి. కానీ యోధులు, గురువృద్ధులు, భీష్మపితామహులు అందరూ ఉన్నా కూడా ఖర్గే గారు మాకు అపాయింట్మెంట్ బీసీ డెలిగేషన్ కు అదే రేణుకా చౌదరి తమకి ఇచ్చినారు. లేకపోతే బెంగాల్ నుంచి వచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావుకు ఇయ్యడమే కాకుండా 2 సీట్లు ఇచ్చినారు. అంటే కేంద్ర నాయకత్వం దగ్గరనే బీసీల పట్ల విపక్షం ఉన్నదనేది చాలా స్పష్టమైంది. ఒక విషయం సార్, నేను చెప్పిన పాయింట్ అదే సార్. వెంకటస్వామి గారు చెప్పిన పాయింట్ కూడా నేను చెప్పింది అదే. కాంగ్రెస్ సార్ ఇప్పుడు 1978 నుంచి అయితే నేను చాలా దగ్గర క్లోజ్ గా కాంగ్రెస్ వ్యవహారాలు అబ్జర్వ్ చేస్తాను సార్. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీలు మాకేం కావాలా అని బల్లగుద్ది అడుక్కునే స్థాయికి వాళ్ళ నాయకత్వం ఎదిగింది, కానీ బీసీల నాయకత్వం ఎన్నడూ ఎదగలేదు సార్. ఎప్పుడు స్వర్గీయ రాజారాం గారు ఉన్నప్పుడు బీసీలలో మదన్ మోహన్, రాజారాం, ఇట్లా కొంతమంది, జగన్నాథరావు, ఇట్లాంటి వాళ్ళు కొంత ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేశారు. ఆ తరం పోయిన తర్వాత ఏదైతే మదన్ మోహన్, తర్వాత రాజారాం, ఇతను జగన్నాథరావు, ఇట్లాంటి మల్లికార్జున గారు ఉంది సార్.
మల్లికార్జున్. ఆ తర్వాత సార్ బీసీలలో అసలు నాయకత్వాన్ని ఎదగనీయలేదు సార్ ఒక పద్ధతి ప్రకారంగా. తర్వాత ఎవరన్నా బీసీలలో ఒక 3-4 నాయకులు ఉంటే వీళ్ళు మూతినాకుళ్ళ నాయకులు, అడుక్కోవడానికే నాకు ఏదన్నా ఇవ్వండి ఏదైనా బతిమిలాడి కొన్ని వరిపేలాలు వాలేస్తే ఏరుకొని తింటున్నాడు హనుమంతరావు. ఇప్పుడు చూడండి, మొన్న హనుమంతరావుకు ఒక చైర్మన్షిప్ ఇచ్చినారు, తర్వాత సెక్యూరిటీ అడ్వైజర్ గా శివధర్ రెడ్డి గారికి ఇచ్చినారు. ఇద్దరి మధ్య ఎంత అంతరం ఉంది? హనుమంతరావుకి ₹1,00,000 జీతం సార్, ఆల్మోస్ట్ అసలు అదొక అడుక్కు తిన్న పోస్ట్ అది. అదే రిటైర్డ్ అయిన డీజీపీని సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టినాడు. అది ఎక్కడ సార్ ఏమన్నా ఉందా? అసలు ఇంతకుముందు అట్లాంటి పోస్ట్ ఎక్కడైనా ఉందా? కేంద్రంలో సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అజిత్ దోవల్. ఇక్కడ ఏం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నక్సలైట్ల ప్రాబ్లం బాయ్, అన్ని బాయ్. మరి పోనీ ఇంత సెక్యూరిటీ అడ్వైజర్లు పెట్టుకున్నాక లా అండ్ ఆర్డర్ ఏమైనా డెవలప్ అయిందా అంటే అది లేదు. శరత్ గారు మీరు ఒక్క పేరు చెప్తున్నారు, ఇంకా వెనకపోతే 6 పేర్లు ఉన్నాయి అట్లాంటివి. ఆ సామాజిక వర్గం నుంచి ఆ పొజిషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకో 6 ఉన్నారు. వెనకకు పోయి పేర్లు చెప్పదలుచుకోలే, టీవీ ముందు చెప్పదలుచుకోలే, 6 ఉన్నారు ఇంకా నేను చెప్తున్నా అదే కదా. బీసీలో కాంగ్రెస్ పార్టీలో అడుక్కునుడే తప్ప అధికారం కోసం కొట్లాడగలిగే సత్తా సామర్థ్యం కొంత ఎసర్టివ్ గా ఉండేవాడు మధుయాష్కి. ఐ నో హిమ్ పర్సనల్లీ. కానీ ఆయన ఏం చేసినాడు, ఒక పద్ధతి ప్రకారంగా తీసి విసిరి పారేసినాడు, ఛాయలో ఈగను వారేసినాడు. అద్వని మరి మదియాష్కి వస్తే ఏదైనా బీసీలకు న్యాయం చేస్తారంటే సార్, టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆయన వచ్చిన తన పొజిషన్ కోసం ట్రై చేస్తాడు తప్ప ఇంకో సాటి బీసీకి స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. ఒక్క నిమిషం నేను గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. మీరు గత 10 సంవత్సరాల నుంచి బీసీ వర్గాల కోసం నేను ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ గా 13 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసి నేను అక్కడ పని చేసుకుంటూనే ఇట్లా కొట్లాడుతున్నా. ఇప్పుడు నాకే గత లేదు, ఇక్కడ నాకే గత లేదు. చెప్పేది ఇప్పుడు విద్యాధికుడు మొన్న అన్ని కార్పొరేషన్లు పంచిపెట్టినాడు. మరి కత్తి వెంకటస్వామి గారికి ఏదైనా ఒక మంచి కార్పొరేషన్ ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. మీ క్వశ్చన్ నేను చెప్పినాను. శరత్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు కదా, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదా బీసీల విషయంలో. సరే, అవి రీజనల్ పార్టీ సార్. ఇప్పుడు కేసీఆర్ దగ్గర అడుక్కోవడమే తప్ప అధికారంగా అడగడం ఉండదు. కేసీఆర్ ఒక ఫ్యామిలీ పార్టీ, అది ఆ దురహంకారం అది వేరు. ఆ దొరల దగ్గర అడుక్కుండు తప్ప ఎవడు ఏం చేసేది, కలవలో నిలబడి అయ్యా పిచ్చామని అడుక్కునుడే. అది అక్కడ వేరు పరిస్థితి. పార్టీ నేషనల్ పార్టీ అక్కడ తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని మొత్తం నరనరన పట్టించుకొని వెంకటస్వామి అన్న లాంటి వాళ్లకు ఒక్కసారి నర్సంపేట సీట్ ఇచ్చి కూడా ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చూసాము. ఇప్పుడు సగటు కాంగ్రెస్ అంటే ఖత్తర్ కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ మీరేం ఇచ్చారు చెప్పండి 10 ఏళ్లలో? వెంకటస్వామి అన్న మీరు 18కి 3 ముష్టి పదవులు ఇచ్చి 18కి 3 అంటే ఎంత పర్సెంటేజ్? 16% మీరు ఇచ్చి 10 సంవత్సరాల్లో వాళ్ళ అనడానికి ఏం హక్కుంది? నేను ఒక ఓన్లీ మంత్రివర్గ కూర్పునే ఒకటి అనుకో. మంత్రివర్గ కూర్పు కాకుండా మిగతా ఏం టికెట్లు ఇచ్చారా, ఏమి ఇచ్చారు? నేను చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, సుఖేందర్ రెడ్డి ఇంకా ఇంకొకటి చెప్తాను సార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ మండలి చైర్మన్. కేసీఆర్ చుట్టున్న వాళ్ళు ఎవరో చెప్పండి పేర్లు. పల్లరాజేశ్వరి మొదలు పెడితే లిస్ట్ అంతా తీస్తే ఇంకా పల్లరాజేశ్వరి మొదలు పెడితే లిస్ట్ అంతా తీద్దాం. ఎవరన్నారు కేసీఆర్ చుట్టూ రోజు టేబుల్ ముందు ఇటు పక్క క్రియాశీలకంగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ ముగ్గురు యాదవ సామాజిక వర్గం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఇట్లా శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రధానమైనటువంటి కమ్యూనిటీస్ అన్నిటి కూడా బీసీలకు ఇచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఇస్తే తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. బీసీలకు న్యాయం జరిగిందంటే నా సూటి ప్రశ్న, కేసీఆర్ చుట్టున్నది ఎవరో ఒకసారి లిస్ట్ తీయండి. ఒకసారి లెఫ్ట్ రైట్ ఎవరున్నారు తీయండి లిస్ట్ జరా. లెఫ్ట్ రైట్ ఎవరున్నా తీయండి. కత్తి వెంకటస్వామి గారికి మా అందరికి ఆయన కూడా తెలుసు కదా, రాజేశ్వర రెడ్డితో అందరం మేము పక్కన చదువుకున్నామే కదా. చివరికి కాంగ్రెస్ పార్టీ వాడుకొని వదిలేసిన పిసిసి అధ్యక్షులను కూడా రాజ్యసభ సభ్యులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. డి శ్రీనివాస్ గారిని రాజ్యసభ సభ్యులు చేసినాం, కేశవరావు గారిని రాజ్యసభ సభ్యులు చేసినాం. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని చెప్పండి సార్? వాడుకొని వదిలేసిన అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇచ్చారు? కూడా సముచితమైన గౌరవం ఇచ్చింది. అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇచ్చిండ్రు? అసెంబ్లీ సీట్లు అన్ని పార్టీల కంటే ఎక్కువనే ఇచ్చిన మేము. చెప్పరాదు నెంబర్ చెప్పరాదు. 22
నెంబర్ లెక్క పెట్టుకుంటే 23 ఇచ్చినారు కాంగ్రెస్ 22 ఇస్తారు 23 ఇచ్చినారు అది కూడా మళ్ళీ ఓల్డ్ సీట్ లెక్క పెట్టుకోండి. ఎక్కువ సముచితమైన గౌరవం ఒక్కటే విషయం చెప్తా సార్, అసెంబ్లీ ఎన్నికలలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో హైయెస్ట్ బీజేపీ సీట్లు 39 మందికి శాసనసభ్యులుగా మేము గెలిచినామా ఓడిపోయినా పక్కన పెడితే హైయెస్ట్ 39 మంది శాసనసభ్యులకు అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 23 ఇచ్చారు, కాంగ్రెస్ 22 ఇచ్చారు. ఇది లెక్క, ఈ లెక్క ఉంది. ఇంకొక విషయం సార్, అది కరెక్ట్ కాదు. ఇంకా పెరగాలి. అచ్చా కత్తి వెంకటస్వామి గారు, నేను సార్ భరత్ గారు ఒక తిరుపతి రెడ్డి ఒక విషయం చెప్తా, ఒక విషయం చెప్తా. సామాజిక సమతుల్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడుతుందో మంచి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే సంపద మొత్తం 2 కుటుంబాలకు కట్టబెట్టినాక మీరు 2 అసలు మీరు తెలంగాణ సంపద మొత్తం ఒకటే కుటుంబం కదా అన్న, మేము 2 మీరు ఒకటే కదా, టాపిక్ వేరేలేండి. ఆ టాపిక్ లో ఒక్కండి, ఆ టాపిక్ లో మీకు ఇంకో మాట చెప్తా తిరుపతి రెడ్డి గారు మీకు మాట చెప్తా. భారతదేశ పార్లమెంటు ముందు ఈ రోజు భారత ప్రభుత్వంలో చెప్తున్నా, ఎంతమంది బీసీలు మంత్రులు ఉన్నారు లెక్క తీయండి. ఇట్ ఈస్ 40%. ఎవరు 29 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 72. 29 మంది ఓబీసీలు ఉన్నారు. లెక్క తీసుకోండి, నేను ఇస్తాను, లెక్కిస్తా, పేర్లు ఇస్తా. ఇంకా మీరు 2 కుటుంబాల గురించి మాట్లాడితే ఎట్లండి మీరు? ఇంకా అరే మీరు ఆదాని అంబానీ భజన పక్కన 29 మంది మంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీలు 29 మంది మంత్రులు ఉన్నారు. లెక్క తీయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆదాని అంబానీ ఈ కేసీఆర్ భజన, ఈ చిత్ర భజన బంద్ చేసేయండి. 29 మంది మంత్రులకు ఇచ్చిన వాళ్ళు లెక్క చూడండి. ఈ చిత్ర భజన ఏంటంటే ఇంకా ఎంతకాలం చేస్తారు? చిత్ర పట్టుకొని ఆదాని అంబానీ ఏం భజన ఇది? మీరు అసలు విషయం మాట్లాడకుండా ఆదాని అంబానీ దగ్గరికి పోతారు. తిరుపతి రెడ్డి గారు, మీకు ఆదాని అంబానీ కాదు 29 మంది మంత్రులకు ఇచ్చినమా లేదా ఓబీసీ, అది లెక్క తీయండి. ఆ లెక్క తీయండి. కేసీఆర్ గారు విమర్శ కాదు, కేసీఆర్ గారు అగ్రవర్ణ అహంకారి అంటున్నా నేను. 6 రెడ్లకు ఇచ్చిండు, 4 వెనమలకు ఇచ్చిండు, 2 ఒక కమ్మకి ఇచ్చిండు. ఇంకే అంతకంటే ఎక్కువ ఉంది మీ మంత్రుల ఉన్నది ఏంటో చెప్పరాదు. ఒక ఎస్సీ అందుకు ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అగ్రవర్ణాల శత్రువు అంట. ఏం మాట్లాడుతున్నా? అగ్రవర్ణాల అహంకారి అంటున్నా నేను. ఒక మాట చెప్పాలంటే ఇంకేం మాట చెప్తాను నువ్వు అను సార్. ఇప్పటివరకు నువ్వు అధ్యక్షుడు బీసీకి ఇయ్యలేవు, జనరల్ సెక్రటరీ బీసీలకి ఇయ్యలేవు, నువ్వు ఇయ్యలేవు. మేము ఇచ్చి చూపించినాం. కత్తి వెంకటస్వామి గారు కూడా తెలుసు. కేసీఆర్ గారి నుంచి అట్లా మాట్లాడే తప్పు. భజన కేసీఆర్ భజన మాకు పోయేదే ఉంది. ఇంక మళ్ళీ తీసుకోతారు ప్రజలేడికో. మేము మాట్లాడాం సార్, ప్రజలు మాట్లాడుతున్నారు. సార్ నేను ఒక మాట చెప్పాలి సార్. కేసీఆర్ మనస్తత్వం ఎట్లాంటిదంటే బీసీలకు టికెట్ ఇస్తే కేసీఆర్ గారిని ఒక్క మాటన పాపం తగులుతుంది. మీరు పుణ్యం కట్టుకోండి సార్, మీరు పుణ్యం కట్టుకోండి. కట్టుకోండి, మీరు పుణ్యం కట్టుకోండి. అది మీరు పుణ్యం కట్టుకోండి సార్, మంచిదే కదా. ఏంటంటే సార్ కేసీఆర్ మనస్తత్వం అంటే బీసీలకు టికెట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. అదే రెడ్లకు కానీ వెలుమలకు కానీ టికెట్ ఇస్తే వాళ్ళు టికెట్ తీసుకొని ఇంకో 2 క్యాండిడేట్లకి డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు టికెట్లు ఇవ్వదు. వాళ్ళకు ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్లు అది ఇది 2 పుడకలు ఇట్లా విసిరేస్తాను అనేటువంటి అహంభావంతోనే కేసీఆర్ ప్రవర్తించాడు. కేసీఆర్ ఎవరికైనా బీసీలకు టికెట్ ఇవ్వాలంటే మొదట ఏం ఆలోచించేవాడు? మున్సిపల్ నాకు గుర్తుంది, ఒక నిమిషం, మార్కెట్ యార్డ్లలో కూడా బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చాడు కదా కేసీఆర్. సరే మీకు విషయం పన్నా సార్, ఈ మార్కెట్ యార్డ్ సార్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఎదగాలంటే వాళ్లకు శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా ఇస్తేనే వాళ్ళు ఎదుగుతారు సార్. ఈ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు అవి లాభం లేదు. దానివల్ల ఒరిగేది ఏం లేదు సార్. శరత్ గారు కమ్యూనిస్ట్ బీజేపీ తిరుపతి రెడ్డి గారు, శరత్ గారు అల్ట్రా కమ్యూనిస్ట్ పీడీఎస్సీ నుంచి మీరు బీజేపీ. బంగారు లక్ష్మణ్ గారి భార్యకు రాజస్థాన్ లో ఎంపీ సీట్ ఇచ్చినాం సార్. బంగారు లక్ష్మణ్ గారు సతీమణికి రాజస్థాన్ లో ఎంపీ సీట్ ఇచ్చారు సార్. మీరు ఇక్కడ మాట్లాడతారు. ఇంకా కేసీఆర్ గారు అంటారు. బంగారు లక్ష్మణ్ గారి సతీమణికి రాజస్థాన్ లో ఎంపీ సీట్ ఇచ్చారు సార్. రాజస్థాన్ లో అది బీజేపీ అంటే రాజస్థాన్ లో గెలిచింది ఆమె, జోలోర్ నుంచి గెలిచింది ఆమె.
రాజస్థాన్ లో గెలిచింది సార్ ఆమె. ఆలే నరేంద్ర గారిని ఎట్లానగా దొక్కారు. ఆల నరేంద్ర గారు ఎడికి పోయిండ్రు. ఆల నరేంద్ర గారు ఎడికి పోయారు. మళ్ళీ మా పార్టీకే వచ్చింది ఆడికెళ్ళ కొడితే బల్లున్నారు మీరు. ఆల నరేంద్ర ఎమ్మెల్యే చేసింది ఎవరు? ఆల నరేంద్ర ఎంపీ చేసింది ఎవరు? మీ పార్టీ ఈటల రాజేందర్ ఎంపీ చేసింది ఎవరు సార్? ఎట్లా మాట్లాడతారు సార్ మీరు బీజేపీ థ్యాంక్ యూ. చర్చ మా మంత్రివర్గ కూర్పు చూసిన తర్వాత చర్చించాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు, కత్తి వెంకటస్వామి గారు. మొత్తానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఋతుపవనాల ఆగమనంలాగా రాహుల్ గాంధీ వరుసగా ఆస్పిరెంట్ లీడర్స్ అందరినీ కలుస్తున్నారు. కర్ణాటక కూడా అయిపోయింది, కేరళ ముఖ్యమంత్రి అయిపోయినాడు, ఇంకా మిగిలింది ఇదే. బట్ మంచి రోజులు కనబడతలేవు. మరి ఇదేమో అధిక మాసం, నెక్స్ట్ ఆషాఢ మాసం. మరి రోజుల బట్టి చూస్తే మధ్యలో నిజ జ్యేష్ఠ మాసంలో 29 రోజులు ఉన్నారు. 29 రోజులు ఉన్నాయి కాబట్టి జూన్ 17 నుంచి జూలై 17 మధ్యలో చేయొచ్చు. జూన్ 18 నుంచి, అంతే కదా? అంతే. అయితే మీకు ఒకటి మాత్రం పక్క, అంటే ఇది కర్ణాటకలో కూడా జరుగుతున్న పరిణామాలు, మంత్రివర్గ కూర్పులో జరిగిన పరిణామాలను మనం ఇప్పుడు గమనించాల్సిందే. అది తెలంగాణలో కూడా రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం వాళ్ళకు. ఒక మంత్రి పోర్ట్ఫోలియో ముగ్గురు రెడీగా ఉన్నారు అక్కడ ఈ సిచ్యువేషన్ కోసం అని. ఓకే. సో థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు కూడా. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు